Hey, hi, this is Sai Chan. Welcome to our channel Kannappa. చాలా అంటే ఈ సినిమా విష్ణు గారికి అంటే మంచు ఫ్యామిలీకి చాలా ముఖ్యమైన సినిమా. ఎందుకంటే చాలా హై బడ్జెట్తో అయితే తెరకైతే ఎక్కుతుందన్నమాట. అండ్ ఇంకొక విషయానికి వస్తే టీజర్, ఈరోజు అయితే టీజర్ అయితే రిలీజ్ అయింది. ఎలా ఉంది ఏంటనేది అయితే డీటెయిల్గా అయితే మీకైతే చెప్తాను. మాత్రం టీజర్లో ఓం నమ శివాయ అనేది మొదలవుతుంది. అసలు ఆ సౌండ్ విన్నప్పుడే అనిపించింది ఇది ఒక భక్త కన్నప్ప సినిమా కదా అని. ఎందుకంటే సినిమా కూడా అదే. అండ్ అలా మూవ్ అవుతున్నప్పుడు మెయిన్ విజువల్స్ చెప్పుకోవాలి. విజువల్స్ అయితే చాలా క్వాలిటీగా అయితే తీశారు. ప్రొడక్షన్ వాల్యూ చాలా బాగున్నాయి. అండ్ డిఓపి ఎవరో కానీ చాలా చక్కగా అయితే తీశారనమాట. అండ్ ఇంకొక విషయానికి వస్తే అండ్ సినిమాలో క్యాస్టింగ్ కూడా, ఎందుకంటే ఒక పాన్ ఇండియా సినిమా ఇప్పుడు ఏమైపోయిందంటే ఉత్త టాలీవుడ్ ఉన్న వాళ్ళనేమో లేకుంటే బాలీవుడ్ ఒక్కరినే పెడితే చూడరు, అంతా మొత్తము పాన్ ఇండియా లెవెల్లో క్యాస్టింగ్ చేస్తేనే చూస్తారు. అండ్ ఆ లెవెల్లోనే క్యాస్టింగ్ అయితే ఉందన్నమాట. అండ్ కాస్ట్యూమ్స్, ఎందుకంటే ఇలాంటి సినిమాలు కాస్ట్యూమ్స్ మెయిన్ ముఖ్యం. అందుకని మనం చూసాం బాహుబలి సినిమాలో అండ్ రమ గారు ఎంత కష్టపడ్డారో చూసాం. అండ్ ఈ సినిమాలో కూడా ఎవరు చేశారో తెలియదు కానీ చాలా చక్కగా అయితే చేశారనమాట. అండ్ ఇంకొక విషయానికి వస్తే సినిమాలో మెయిన్ చెప్పుకోవాల్సింది వస్తే విలన్స్ నాకు ఏ విధంగా అనిపించారంటే, బాహుబలి సినిమాలో కాలకే బ్యాచ్ ఉంటుంది కదా, నాకైతే అలానే అనిపించారు. బట్ టీజర్ చూస్తుంటే మీకు కూడా అలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తెలపండి అనమాట. అండ్ యాక్టింగ్, మన విష్ణు గారి యాక్టింగ్ అయితే చాలా ఇంప్రూవ్ అయినట్టయితే నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే టీజర్ లాస్ట్లో అంటే శివుని పిలవడం కానివ్వచ్చు, మధ్యలో అంటే యుద్ధ సన్నివేశాలు చేసే యుద్ధం కానివ్వచ్చు, చాలా బాగా అనిపించింది నాకు టీజర్లోనే. అండ్ ఇంకొక విషయం చెప్పవచ్చా, ప్రభాస్ గారు సీరియస్లీ చాలామంది అసలు ప్రభాస్ గారు ఎందుకు ఒప్పుకున్నారా ఈ స్టోరీ కానీ చాలామంది అభిప్రాయం అయితే ఉండే. మెయిన్ ఈ సినిమాలో చెప్పుకోవాలంటే ప్రభాస్ గారు అసలు కన్నప్ప సినిమాలో ఎందుకు ప్రభాస్ గారు ఒప్పుకున్నారు అనేది చాలామంది ఫ్యాన్స్ ఏంటో అనుకున్నారు. కానీ సీరియస్లీ చెప్తున్నా ఫ్రెండ్స్, అండ్ డైరెక్టర్ కానివ్వచ్చు, విష్ణు గారు కానివ్వచ్చు, ప్రభాస్ గారిని చాలా చక్కగా అయితే యూజ్ అయితే చేసుకున్నారు అనమాట. ఏ విధంగా చెప్తున్నానంటే, ఏదో హైప్ కోసమో దేనికోసమో ప్రభాస్ గారిని ఎక్కువ షార్ట్స్ చూపిస్తే ఎక్కువ ఉంటుందనేమో అని వాళ్ళు కట్ చేయలేదు. జస్ట్ ఒక సెకండ్ మాత్రమే కట్ చేశారు. అది ఆ పవర్ కళ్ళని అయితే చూపించారనమాట. అక్కడ నేను డైరెక్టర్కి అయినా విష్ణు గారికి అయితే నేనైతే ఫ్లాట్ అయిపోయాను. అండ్ సినిమా కథ పరంగానే తీసుకెళ్తున్నానని అయితే నాకైతే క్లారిటీ అయితే వచ్చిందనమాట. అండ్ నాకు ఇంకొక అంటే నచ్చలేదు ఏంటంటే, అండ్ శివుడి గెటప్ ఉందిగా, నాకు నా అభిప్రాయము, మీకు కూడా అలా అనిపించిందేమో కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలపండి. అండ్ శివుని గెటప్ చూసినప్పుడు, ఆ విజువల్స్ చూసినప్పుడు నాకు ఏమనిపించిందంటే ఓన్లీ శివుడు పార్ట్ వరకే. కైలాసాన్ని చూసినప్పుడు ఏమనిపించిందంటే సీరియల్లా అనిపించింది నాకు. అంటే ఒక్క పార్టే సీరియల్ విఎఫ్ఎక్స్ ఉంటాయి కదా, ఆ ఒక్క పార్ట్ నాకే అనిపించింది. అది మీకు కూడా అనిపిస్తుందా? ఒక్కసారి కామెంట్స్లో కామెంట్ తెలపండి. కానీ ఓవరాల్గా చెప్పాలంటే కన్నప్ప టీజర్ అయితే చాలా బాగుందండి. ఎందుకంటే చాలా విష్ణు గారు చాలా కష్టపడుతున్నారు, మంచి ఫ్యామిలీ చాలా కష్టపడుతుంది, అండ్ విజువల్స్ కూడా ఆ లెవెల్లో ఉన్నాయి. కానీ ఆ ఒక్క కైలాసం షార్ట్స్ మాత్రం నాకు సీరియల్లా అయితే అనిపించాయి అనమాట. సేమ్ టైము ఆ టీజర్ మీరు చూసారా? చూస్తే ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలపండి అనమాట. ఒకటే మాట, ఈసారి ప్రభాస్ విష్ణు గారి తోడయ్యారు కాబట్టి పాన్ ఇండియా లెవెల్లో నచ్చైతే మామూలుగా ఉండదు అయితే నాకైతే తెలుస్తుంది. ఎంతైనా మన ప్రభాస్ అన్న గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. అండ్ మెంటల్ మాస్. అండ్ మా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.